హే మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత. హే దిగి దిగి జాగ్రత్తగా దిగి దిగి. శ్రీలక్ష్మిని తీసుకొని నాన్నగారు కాలేజ్కి వచ్చారు కదా, ఏమైందిరా? ఆ ఎర్ర బస్కి కాలేజీలో అడ్మిషన్ దొరకలేదు. ఎలారా? ఎలా అంటే ఇక్కడ శ్రీలక్ష్మి అంటే ఎవరు? నానేనండి. ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. ప్రిన్సిపల్ గారు నీతో మాట్లాడాలన్నారు. వెళ్ళమ్మా, లోపల ఉన్నారు. ఏమండి? అలా లాక్ చేశా. సో అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి. ఈ ఇయర్కి ఆ ఎర్ర బస్సు మా కాలేజీలో జాయిన్ అయ్యే ఛాన్సే లేదు. అదిగో శ్రీలక్ష్మి వస్తోంది. అమ్మా శ్రీలక్ష్మి, నువ్వు వెళ్ళిన పని ఎలా జరిగిందమ్మా? కళాశాలలో చేరావా? చెప్పు. పెద్దయ్యా, అది ఏమైందమ్మా? అది సేరిపోయాను పెద్దయ్యా. సంతోషం. ఏదైతేనే మొత్తానికి అనుకున్నది సాధించా. నువ్వెక్కడున్నా మా ఆశీర్వాదాలు మాత్రం నీకు తోడుగా ఉంటాయమ్మా. ఇంకా మిగిలింది నేననుకున్నది సాధించడమే. పెద్దోడా, చిన్నోడా, రేపు మహాశివరాత్రి కాబట్టి కుటుంబ సమేతంగా శివాలయానికి వెళ్ళి మన శ్రీలక్ష్మి మధుసూదన్ల చేత పూజ జరిపించాలి. ఆ ఏర్పాట్లు చూడండి. అలాగే నాన్నగారు. సరే, వెళ్ళి స్నానాలు చేసి రండి. అందరం కలిసి భోంచేద్దాం. వెళ్ళండి. ఏంట్రా ఇది? నువ్వేమో ఆ లక్ష్మిని బంధించాము, అడ్మిషన్లు క్లోజ్ అయ్యే వరకు అక్కడే ఉండి వచ్చాము, ఆ లక్ష్మికి అడ్మిషన్ దొరికే ఛాన్సే లేదు అని బల్లగుద్ది మరీ చెప్పావు. కానీ ఆ లక్ష్మి ఏంట్రా అడ్మిషన్ దొరికిందని చెప్తోంది? ఎలా రా? నాకు అదే అర్థం కావట్లేదు అత్తయ్య. అన్నీ పర్ఫెక్ట్గానే ప్లాన్ చేశాను. ఎక్కడా చిన్న మిస్టేక్ కూడా చేయలేదు. సిటీ కాలేజ్ గురించి నీకు తెలియంది కాదు అత్తయ్య. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించే విషయంలో చాలా స్ట్రిక్ట్గానే ఉంటుంది. నువ్వెన్ని చెప్పినా ఆ లక్ష్మి మాటల్లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే మాత్రం తనకి ఆ కాలేజ్లో అడ్మిషన్ దొరికినట్టే ఉందన్నయ్య. అందులో ఎలాంటి డౌటు లేదు. అదే గనక నిజమైతే ఆ లక్ష్మి నీతో పాటే కాలేజ్కి వస్తుందన్నయ్య. పికప్ డ్రాపింగ్లు కూడా నువ్వే చేయాలి. అప్పుడు కాలేజ్ మొత్తానికి ఆ లక్ష్మి నీ వైఫ్ అని తెలిసిపోతుంది. నో నో, అలా జరగడానికి మాత్రం వీల్లేదు. ఇప్పటి వరకు అందరూ
నన్ను హీరోలా ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఎర్ర బస్సు నా వైఫ్ అని తెలిస్తే అందరూ నన్ను జీరోలా చూస్తారు, జోకర్లా ట్రీట్ చేస్తారు. అలా బతకడం నాకిష్టం లేదు. చావటమే బెటర్. మరి అంత పెద్ద మాటలు మాట్లాడకండి మధుబాబు. మనం చేసే పనులు బట్టే సమాజం మనల్ని చూసే చూపు మారుతుంది. మీరు హీరోలా ప్రవర్తిస్తే హీరోలా చూస్తారు, జోకర్లా ప్రవర్తిస్తే జోకర్లానే చూస్తారు. ఈరోజు మీరు చేసిన పని కూడా మిమ్మల్ని జోకర్లానే నించోపెట్టినది మధుబాబు. కాలేజీలో అడ్మిషన్ కోసం వచ్చిన ఒక అమ్మాయిని బంధించి తన అడ్మిషన్ క్యాన్సిల్ చేయించాలనుకోవడం ఎప్పటికీ హీరోయిజం కాదు మధుబాబు. మీరు నన్ను బంధించి నా టైం అంతా వేస్ట్ చేసి నాకు అడ్మిషన్ దొరకకుండా చెయ్యాలనుకున్నారు. కానీ సిటీ కాలేజీలో చదవాలి అనుకున్న నా కళని నెరవేర్చాలనుకున్న పెద్దయ్య గారి సంకల్పం బలమైంది కాబట్టి మీరు అనుకున్నది జరగలేదు. అడ్మిషన్ అయిపోయిందమ్మా? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు అడ్మిషన్ ఇవ్వలేదండి. అడ్మిషన్ ఇవ్వలేదా? ఏం జరిగిందమ్మా? అది ఇక్కడ శ్రీలక్ష్మి అంటే ఎవరు? నానేనండి. ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. వెళ్ళమ్మా, లోపల ఉన్నారు. ఏమండి? అలా చేయడం వల్ల అడ్మిషన్కి రాలేకపోయాను. ఎవరమ్మా రాస్కెల్స్? అది ఏమో సార్, వాళ్ళెవరో నాకు తెలియదు. సరేమ్మా, వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. ఈ కాలేజీలో సీటు దొరకటం నీ అదృష్టం కాదమ్మా, నీలాంటి స్టూడెంట్ దొరకటం మా అదృష్టం. పైగా సూర్యనారాయణ గజపతి గారి మనిషివి. ఆయనేంటో మాకు తెలుసు. ఇంతకంటే గొప్ప కారణం ఇంకేం కావాలమ్మా నిన్ను మా కాలేజీలో చేర్చుకోవడానికి? అందులోనూ ప్రిన్సిపల్ గారికి మీ పెద్దయ్య గారంటే చాలా గౌరవం. ప్రిన్సిపల్ గారికి ఆయన పేరు చెప్తే చాలు. రామ్మా, వెళ్ళి ప్రిన్సిపల్ గారిని కలుద్దాం.